నమస్తే, వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. హైదరాబాద్ లోని కూకట్పల్లిలో ఇటీవల ఓ 12 ఏళ్ల బాలికను 10వ తరగతి చదువుతున్న బాలుడు దారుణంగా హత్య చేసినట్లు తాజాగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మర్డర్ జరిగిన రోజు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ ఫ్రం హోమ్ చేస్తూ బాలుడిని చూశాడు. అతడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అనుమానం వచ్చి బాలుడు చదువుతున్న స్కూల్ కు వెళ్లారు. పొంతలలేని సమాధానాలు బాలుడు ఇవ్వడంతో అనుమానం వచ్చి ఇంటికి వెళ్లారు. ఆ బాలుడి ఇంట్లో బట్టలు, లెటర్, కత్తి వంటివి కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే బాలుడు ఎక్కువగా హర్రర్ సినిమాలు చూస్తాడని విచారణలో తేలినట్టు పోలీసులు తెలిపారు. ఇలాంటి సినిమాలు చూసి హత్యకు పాల్పడినట్లు సమాచారం. అయితే హత్య జరిగిన రోజు 3 సార్లు గట్టిగా డాడీ అని పిలిచినట్లు వినిపించిందని ఆ బాలుడు పోలీసులకు వివరించాడు. ఆ బాలుడు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అయితే ఈ కేసులో తన వైపు ఎలాంటి అనుమానం రాకూడదనే ఉద్దేశంతో ఇలా చెప్పినట్లు తెలుస్తోంది. 12 ఏళ్ల బాలికను హత్య చేసిన 10వ తరగతి బాలుని పోలీసులు గుర్తించారు. అయితే బాలుడు దొంగతనం చేయడానికి వెళ్ళగా ఆ బాలిక చూడడం వల్ల చంపేసినట్లు కూడా తెలుస్తోంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో 10వ తరగతి చదువుతున్న ఈ బాలుడు బాలిక ఇంట్లోకి వెళ్లాడు. 80,000 రూపాయలు దొంగలించాడు. ఈ సమయంలో 12 ఏళ్ల బాలిక చూడడంతో వెంటనే ఆమె పీక పిసికి చంపేశాడు. ఆ తర్వాత చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకోవడానికి కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. అయితే దొంగతనం ఎప్పుడు, ఎలా చేయాలి, ఎవరైనా చూస్తే ఏం చేయాలి కూడా ముందే ఆ బాలుడు ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. తనకు వచ్చిన ఇంగ్లీష్ లో దొంగతనం వంటివి ఎలా చేయాలని నెట్ నుంచి వివరాలు సేకరించి వాటిని పేపర్ పై రాసుకున్నాడు. కూకట్పల్లిలో ఓ కుటుంబం ఉంటుంది. వీరికి ఒక కొడుకు, ఒక కూతురు కూడా ఉన్నారు. అయితే తండ్రి ఒక బైక్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. భార్య ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తుంది. కొన్నాళ్ల నుంచి వీరు కూకట్పల్లిలోనే నివసిస్తున్నారు. అయితే ఓ రోజు తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడంతో 12 ఏళ్ల బాలిక హత్యకు గురైంది. కొడుకుకు బాక్స్ ఇవ్వడానికి తండ్రి ఇంటికి రావడంతో బెడ్ మీద కత్తిపోటుతో కూతురు పడి ఉంది. దీంతో తండ్రి ఒక్కసారిగా కుప్పగూలిపోయాడు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ బాలిక ఇంటిపై పోర్షన్ లో సంజయ్ అనే యువకుడు అద్దెకు ఉంటున్నాడు. అయితే ఇతని మీద అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తాను హత్య చేయలేదని, తనకేం తెలియదని ఆ వ్యక్తి తెలిపాడు. దీంతో పోలీసులు విచారణ చేపట్టగా చివరికి మిస్టరీ వీడింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పీపుల్ మీడియా పాయింట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.